ఈ బాక్స్లో గన్ ఉంది. 1 సెకండ్, ఇది నిజమైన గన్ కాదు. ఇది వచ్చేసి బైక్ అండ్ కార్ వాషింగ్ చేసుకునే ఎలక్ట్రికల్ గన్. ఈ గన్ వచ్చేసి నేను 1.5 ఇయర్ బ్యాక్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. సో నా 1.5 ఇయర్ బ్యాక్ తీసుకున్న ఈ గన్ యొక్క నా ఎక్స్పీరియన్స్, అట్ ద సేమ్ టైం ఈ గన్ ఎలా వర్క్ చేస్తుంది ఈ వీడియోలో చూద్దాం. దీని ప్రైస్ గురించి తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. పదండి, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. దీని బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వచ్చిందనమాట. సో ఈ బాక్స్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానని చెప్పాను కదా. దీని బ్రాండ్ వచ్చేసి టెక్సమ్. దీని మోడల్ వచ్చేసి టెక్సమ్ BPW. ఇది అరౌండ్ 60 బార్ వరకు ప్రెజర్ని డెలివరీ చేయగలుగుతుంది. ఇది వచ్చేసి 2 బ్యాటరీలతో వచ్చింది. సో దీని వాటేజ్ వచ్చేసి అరౌండ్ 1800 వాటేజ్ ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేద్దాం పదండి. దీనిలో ఏమేమి ఐటమ్స్ వచ్చాయో బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్ వచ్చేసి ఇట్లా ఓపెన్ చేయాలన్నమాట. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ PU కేబుల్ ఒకటి ఇచ్చాడు అనమాట, క్యూబ్ లాంటిది. సో దీనికి వచ్చేసి ఫిల్టర్ వచ్చింది, అట్ ద సేమ్ టైం కనెక్టర్ కూడా వచ్చింది. సో ఇది వచ్చేసి మన మెయిన్ గన్కి వచ్చేసి బ్యాటరీస్ ఇక్కడ సెట్ చేసుకోవాలా. ఇది వచ్చేసి నాజిల్. దీంట్లో వచ్చేసి డిఫరెంట్ టైప్ మోడ్స్ ఉంటాయి అన్నమాట. సో అది నేను చూపిస్తాను, వీడియోని చూడండి. ఇక్కడ వచ్చేసి రస్ట్లా ఫామ్ అయింది. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయిపోయింది కదా. సో రస్ట్ కూడా ఫామ్ అయింది. సో దీంట్లో కొన్ని బ్యాక్ డ్రాప్స్ కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను. ఇష్యూస్ ఉన్నాయి అన్నమాట. సో ఇది వచ్చేసి ఇంకో కనెక్టర్, దీనికి ఫిట్టింగ్ చేసుకునేది అనమాట. ఇది వచ్చేసి మన ట్యాంక్ టైప్. దీంట్లో వచ్చేసి షాంపూ ఇట్లాంటిది వేసుకోవచ్చు ఫోమింగ్ కోసం. ఇది వచ్చేసి దానికి కనెక్ట్ చేసుకునేది. ఇవన్నీ వచ్చేసి బాక్స్లో వచ్చినాయి. అట్ ద సేమ్ టైం మనకి 2 బ్యాటరీస్ కూడా వచ్చినాయి అనమాట. బ్యాటరీస్ వచ్చేసి 48 వోల్ట్. సో ఇది రీఛార్జబుల్ బ్యాటరీస్. దీనికి ఒక అడాప్టర్ కూడా వచ్చింది. సో ఇది అనమాట. గన్నికి పార్ట్స్ వచ్చేసి ఎలా కనెక్ట్ చేయాలో చూపిద్దాం. సో ఫస్ట్ వచ్చేసి బ్యాటరీని తీసుకొని ఇట్లా ఫిక్స్ చేయాలి. అంతే సింపుల్. ఇట్లా రన్ అవుద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి PU ట్యూబ్ ఉందని చెప్పా కదా. ట్యూబ్ వచ్చేసి దీన్ని ఇక్కడ వచ్చేసి ఇట్లా ఇచ్చాడు అనమాట, దీన్ని ఫిట్టింగ్. సో దీన్ని కొంచెం కిందకనేసి దీంట్లో ఇట్లా ఫిట్ చేసి గట్టి తిప్పండి, ఫిట్ అయిపోయింది. ఇది చివరి వరకు రావాలన్నమాట. దీంట్లో బ్యాక్ డ్రాప్ వచ్చేసి దీంట్లో ఒక ఇష్యూ ఒకటి ఉంది. ఇది వచ్చేసి సమ్ టైమ్స్ సరిగ్గా కనెక్ట్ అవ్వదు, లూజ్గా ఉంటుంది. సో దీని ద్వారా మనకి వాటర్ లీకేజ్ అవుద్ది అనమాట. ఇక్కడ అట్ ద సేమ్ టైం ఇక్కడ గ్యాప్ చూసారా, హ్యాండిల్కి వచ్చేసి దీనికి అసలు గ్యాపే లేదు. సో ఈ గ్యాప్ లేకపోవడం వల్ల మనకి ఇది టచ్ అవుతూ ఉంటుంది, సమ్ టైమ్స్ సరిగ్గా ఫిట్ అవ్వదు అనమాట. ఇది ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసి నాజిల్ వచ్చేసి ఇక్కడ ఇది ఇచ్చాడు కదా, ఈ టైపు. దీన్ని వచ్చేసి ఇక్కడ ఫిట్ చేయాలి. ఇది ఇక్కడ దీంట్లో ఇట్లా ఫిట్ చేసి లోపలికి వస్తారా, ఒత్తి ఇట్లా తిప్పాలన్నమాట. చూసారు కదా, చాలా రోజులు అయిపోయింది వాడక దీన్ని, అందుకని చెప్పేసి స్టక్ అయిపోయింది, లోపలికి వెళ్ళట్లా. ఫిట్టింగ్ చేసేసాము, ఇట్లా ఉంటుంది. ఇది సెటప్ మొత్తం. నెక్స్ట్ వచ్చేసి నా బైక్ ఉంది, చాలా రోజుల నుంచి దాన్ని వాష్ చేయలేదు. సో బైక్ని క్లీన్ చేసేసి చూపిస్తాను ఎట్లా వర్క్ చేస్తుంది దీన్ని. అన్ని ఫోర్స్ అయితే చూపిస్తాను చూడండి. సో నాజిల్ దీన్ని ఇప్పుడు వచ్చేసి నేను 1.5 అంటే 15 degrees యాంగిల్లో పెట్టుకున్నాను. ఇది చూడండి ఎట్లా ఫోర్స్ వస్తుంది. ఫ్లోర్ క్లీనింగ్ కూడా వాడుకోవచ్చు మంచిగా. ఇప్పుడు వచ్చేసి 0లో సెట్ చేద్దాం. 0లో సెట్ చేశాను. దీని ఫోర్స్ చూడండి ఇట్లా వస్తుంది, సింగిల్ లైన్ లాగా వస్తుంది. ఇది 60 బార్ ఫోర్స్ ఆల్మోస్ట్. సో మంచిది చూడండి, మట్టి ఎట్లా వెళ్ళిపోతుంది, మంచి ఫోర్స్ వస్తుంది అనమాట. మన బైక్ ఇక్కడ ఉందన్నమాట, పార్క్ చేశాను. సో దీన్ని ఇప్పుడు వాష్ చేద్దాం, ఎంత క్లీన్గా అవుద్దో చూద్దాం. జస్ట్ వాటర్ స్ప్రే కొట్టుకొని తర్వాత వచ్చేసి షాంపూతో స్ప్రే కొట్టుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ ఫైనల్గా ఒకసారి వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోద్ది. మట్టి అదంతా వచ్చేసి ఫుల్ పోయిద్ది, అసలుకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి సోప్ వాటర్తో
క్లీనింగ్ చేద్దాం గైస్. సో దాని స్ట్రా లాగా ఉందని చెప్పాను, దాని ఫిట్టింగ్ ఇట్లా ఫిట్ చేసుకొని సో ఈ ట్యాంక్లో వచ్చేసి సోప్ వాటర్ అయితే మిక్స్ చేశాను ఆల్రెడీ. సో దీనికి ఫిట్ చేద్దాం ఇప్పుడు. దీనికైతే ఫిట్ చేసేసాను, ఇప్పుడు చూద్దాం ఎట్లా వస్తుందో. మీరు వచ్చేసి షాంపూ, బైక్ క్లీనింగ్ షాంపూ, ఇట్లా కార్ క్లీనింగ్ షాంపూలు ఉంటాయి కదా ఆన్లైన్లో, అది పెట్టుకోండి. నేనైతే జస్ట్ నార్మల్ షాంపే దీంట్లో పోసాను అనమాట. చూసారు ఫోన్ ఎలా వస్తుందో, చాలా తక్కువ వస్తుంది మినిమంగా, బట్ ఇట్స్ ఓకే. ఇది ఫేర్ ఎనఫ్ అనమాట. మనకి ఎగ్జాక్ట్గా వాషింగ్ చేస్తారు కదా, అక్కడతో కంపేర్ చేసుకుని ఫోమింగ్ తక్కువగానే ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే. వెహికల్ అయితే నీట్గా క్లీన్ అవుతుంది. ఫైనల్గా బైక్ క్లీనింగ్ అయితే చూసేసాను కదా. ఈ గన్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో 1800 రూపీస్కి అయితే తీసుకున్నాను, అరౌండ్ 1.5 years బ్యాక్. ఇప్పుడైతే ప్రైస్ అరౌండ్ 2000 దగ్గరలో అయితే ఉంది. సో ఈ గన్ అయితే తీసుకోవచ్చా అని అడిగితే నన్ను ఖచ్చితంగా తీసుకోవచ్చు, కన్సిడర్ చేయొచ్చు. సో ఇంకా దీనికంటే చాలా బెటర్ గన్స్ అయితే ఉంటాయి, బట్ బడ్జెట్లో వచ్చేసి ఇది గన్ అయితే కొంచెం బాగుందన్నమాట. సో దీంట్లో మేజర్గా పాజిటివ్స్ వచ్చేసి మంచిగా బైక్ని కానీ కార్ని కానీ మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. సో మీరు బయట బైక్ చూసుకుంటే అరౌండ్ 100 రూపీస్ తీసుకుంటారు, కార్ చూస్తే మినిమం 250 నుంచి 300 రూపీస్ అయితే తీసుకుంటారు. సో సాటర్డే కానీ సండే కానీ కొంచెం టైం తీసుకొని మీ బైక్ని, మీ కార్ని మీరే క్లీన్ చేసుకోవచ్చు ఈ గన్ యూజ్ చేసి. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వచ్చే బ్యాక్ డ్రాప్స్ మెయిన్ ఇష్యూస్ చెప్పా కదా, ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే చూశారు. ఈ గన్కి కనెక్ట్ చేసి ఈ నాజులు ఏదైతే ఉందో ఇది ఫ్రీక్వెంట్గా వాడండి, లేకపోతే ఇది స్టక్ అయిపోద్ది పెట్టేటప్పుడు. రెండు వచ్చేసి ఇక్కడ ఫిట్టింగ్ చేసుకునే ఈ నాజులు అనమాట. ఈ రెండు వచ్చేసి కొంచెం టైట్గా ఉంటాయి, రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో బ్యాటరీ వచ్చేసి 2 బ్యాటరీలు ఇచ్చేసారు అనమాట, 48 వోల్ట్ బ్యాటరీస్. ఇది వచ్చేసి ఛార్జింగ్ తీసుకోవడానికి అరౌండ్ 1.5 to 2 hours అయితే తీసుకుంటుంది. సో ఒక్కొక్క బ్యాటరీ ఇచ్చేసి మనమైతే 3 నుంచి 4 క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. బైక్ అయితే 3 to 4, కార్ వచ్చేసి 2 నుంచి 3 క్లీనింగ్స్ అయితే చేసుకోవచ్చు ఒక్కొక్క బ్యాటరీ ఇచ్చేసి. సో పోర్టబుల్ ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, మంచిగా బాక్స్లో పెట్టుకొని. సో ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అనమాట. సో ఇది గైస్ ఈ వీడియోలో. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా కన్సిడర్ చేసి లైక్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో మరెన్నో వీడియోస్ ఇలాంటివి వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.